అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నం బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం మృతి చెందిన మృతులకు 15 లక్షల రూపాయల చొప్పున బుధవారం సాయంత్రం అందజేసిన హోంమంత్రి వంగలపూడి అనిత. కైలాసపట్నంలో పాప వేణుబాబు గోవింద 3 కుటుంబాలకు, రాజుపేటలో రామలక్ష్మి కుటుంబానికి, చౌడువాడలో బాబురావు కుటుంబానికి 15 లక్షల రూపాయల మొత్తం 5 కుటుంబాలకు చెక్కులు అందజేశారు. అలాగే ప్రమాదంలో గాయపడిన వారికి ప్రభుత్వం నుండి 1 లక్ష, ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి 50,000 రూపాయల చొప్పున అందజేస్తామని హోంమంత్రి అనిత తెలిపారు. కుటుంబంలో చదువుకున్న పిల్లలకు ప్రభుత్వం చదివిస్తుందని హోంమంత్రి అనిత అన్నారు. మరి ఆ రోజు అలా జరగడం చాలా దురదృష్టం. అందుకే గవర్నమెంట్ కూడా స్పందించింది. మీ అమ్మాయి గారికి తీసుకురాలేం కానీ గవర్నమెంట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు పంపించి 15 లక్షల రూపాయలు ఇచ్చాడు. గవర్నమెంట్ నుంచి ఇస్తున్నాం. తప్పు లేగమ్మా ట్రైనింగ్ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి అమౌంట్ మాట్లాడించే సర్టిఫికేట్ తెచ్చుకున్నాను. జాగ్రత్త నమస్తే మేడం. కాకాజీ వాళ్ళ నా సెల్ తీయమని చెప్తున్నా. కింద దించమని కింద దించమనే సాక్షి మేడం గారు చదువుకుంటారు. మా హాస్పిటల్ మాకు మేడం గారు మేడం గారు మాట్లాడాలంటే తిండిలేదు. తర్వాత ఇమీడియట్ గా గౌరవ సీఎం గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా గౌరవ లోకేష్ గారు అందరూ కూడా ఇమీడియట్ గా స్పందించి ఆ రోజు ఇక్కడ అన్ని సహాయక చర్య కార్యక్రమాల్లోనూ కూడా ఎన్డీఏ కార్యకర్తలందరినీ కూడా ఇన్వాల్వ్ అవ్వమని మా అందరికీ ఆదేశించడం. అదేవిధంగా ఇమీడియట్ గా నేను, కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు, డిఐసీ గారు అందరూ కూడా స్పాట్ వచ్చి ఇక్కడ ఎటువంటి అంటే ఇంకా ఫర్దర్ గా ఎటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవడం ఒక బాధ్యత అయితే ఇక్కడ ఉన్న క్షతగాతులందరినీ ఇమీడియట్ గా హాస్పిటల్స్ కి ఇక్కడ నుంచి ఇటు వైజాగ్ కి కూడా చేరవేయడం అన్నది కూడా మీ అందరూ కూడా చూశారు. ఆ రోజు అనౌన్స్ చేసినట్టుగా 15 లక్షల రూపాయలు వాళ్ళ ఫ్యామిలీ సర్టిఫికేట్స్ వచ్చిన తర్వాత, లీగల్ హైస్ తెలుసుకున్న తర్వాత ఈరోజు గవర్నమెంట్ ఫ్యామిలీ అందరికీ కూడా 15 లక్షల రూపాయలు, ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు అనౌన్స్ చేయడం మీ అందరికీ కూడా తెలుసు. చనిపోయిన కుటుంబాలకి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళ ఇంటింటికి వెళ్ళి
వాళ్ళ ఇంట్లోకి మేమే వెళ్ళి ఆ 15 లక్షల రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆ కుటుంబాన్ని కూడా అన్ని విధాలుగా మేము ఆదుకుంటాం. ఒక కుటుంబం దగ్గరికి వెళ్తే వాళ్ళ అబ్బాయి మహేష్ చదువుకుంటానని చెప్పి బాధపడ్డాడు, చదువుకునే పరిస్థితి లేదు అంటే ఆ చదువు బాధ్యతలు కూడా ఈరోజు మేమే తీసుకునేటట్టుగా, మేము కూడా గవర్నమెంట్ తీసుకునేటట్టుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక అబ్బాయి బాలసాయి అబ్బాయి కూడా చదువుకుంటుంటే ఇక్కడ క్లియర్గా హౌస్ కూడా లేదు అనేసరికి ఆర్డీఓ గారికి చెప్పి హౌసింగ్ కూడా స్కీమ్ కూడా ఏర్పాటు చేసి ఆ కుటుంబాలను అన్ని విధాలుగా కూడా మేము ఆదుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో, హాస్పిటల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా 1,00,000 రూపాయలు చెక్ కూడా తీసుకెళ్ళి ఇస్తాం. వీటితో పాటు మనకి ప్రధానమంత్రి గారి దగ్గర సహాయ నిధి నుంచి కూడా ఒక 2 లక్షల రూపాయలు చనిపోయిన వాళ్ళకి, గాయపడిన వాళ్ళకి కూడా ఇంకో 50,000 రూపాయలు అక్కడి నుంచి కూడా వస్తుంది.